ఖాళీగా ఇంటికాడ ఉన్నామని ఎండ మండిపోతుందని మా ఫ్రెండ్ గంట గంభీరం డ్యామ్కి వెళ్దాం రారా అంటే వాళ్ళ ఇంటికి పిలిపించి గంట అయింది. అదో బయలుదేరి వచ్చాడు బయటకు ఇప్పుడే వచ్చి సగం దారికి వచ్చాక సబ్బు శాంపుల్ గురించి అడుగుతుంటే ఇక్కడ డ్యామ్ లో మునిగిసిన తర్వాత అడగలేదు సబ్బు శాంపుల్ ఇంకా ఉందండి పిఎం పడల దగ్గర ఇంకొక ఉన్నాడు అది తీసుకొని వెళ్ళాలి. నెంబర్ 2 నెంబర్ 1కే 1 కాదు అలా వెళ్దాం. తర్వాత పెట్రోల్ బంక్కి వెళ్ళాము. కొమ్మదిలో పెట్రోల్ బంక్ దగ్గర లైన్ ఉంది భయ్య, దోలు తీరిపోయింది అంతే. సరే ఈ ఎండకు తట్టుకోలేక నేనేమో కళ్ళద్దాలు పెట్టాను, టోపీ ఒకటి పెట్టాను. అలా దారిలో కొబ్బరి బండ్లు కొనుక్కొని తినుకుంటూ వెళ్ళాం. మా వాడైతే మొక్క నవిలేసింది, మామూలుగా తోలలేదు బండి. సరే ఇలాగ అనుకుంటేప్పటికే చేరిపోయాం గంభీరం డ్యామ్కి. అయితే రోడ్డు వేసారు, పిక్కల రోడ్డు. అలా దారిలో వెళ్తుంటే ఒక పైపు నుండి చాలా వాటర్ పోతుంది. అక్కడ మాత్రం చాలా కూల్గా ఉంది. అక్కడే దిగి స్నానం చేసేద్దాం అనుకున్నాం, కానీ ఎందుకులే డ్యామ్కి వచ్చాం కదా, డ్యామ్ దగ్గర ఏమో ములిగిసి వెళ్దాం అనేసి ఇవ్వండి డ్యామ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మరీ వెళ్తున్న కొలిది గతుకుల రోడ్డు చిదిగిపోయింది భయ్య వచ్చేటప్పటికి. సరే అనేసి అలా డ్యామ్ దగ్గరికి వచ్చేటప్పటికి డిసప్పాయింట్ అయిపోయింది. ఆ డ్యామ్ నిండా వాటర్ ఉంటుంది అనుకుంటే ఎండకి ఎండిపోయింది మొత్తం కళ్ళ. ఇంక సరేలే ఇంకెందుకు వచ్చాం కదా అనేసి అలాగ వెళ్తున్నాము. కిందకి దిగా కిందనే ఉందని చూద్దాం అనేసి ఇంక స్టార్ట్ అయ్యాం. ఆ మెట్రో రోడ్ నుండి పడిపోతామేమో అని భయం వేసింది, కానీ నింపాది వస్తా. సరే అక్కడి నుండి పైన అయినా వాటర్ ఉంటుందేమనేసి పైకి వెళ్ళి చూద్దామని వెళ్ళాం. సో అక్కడ కూడా వాటర్ లేదు. సరే ఆ సైడ్ నుండి ఒక స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళి చూస్తే ఎక్కడ ఉంటుంది వాటర్ అని చూస్తే ఎక్కం ఇద్దరం కలిసి. పైకి ఎక్కి చూస్తే అక్కడ మాకు ఒక చేదు అనుభవం ఎదురైంది. వాటర్ అయితే ఇక్కడ దాకా ఉండేది అప్పుడు లేదు అసలు. ఇప్పుడైతే ఏ బొంగు లేదు, అక్కడ దాకా వెళ్ళిపోయింది వాటర్. అంటే ఎండ బేవచ్చం మామూలుగా లేదని అర్థం. ఒక దెబ్బ వర్షం కానీ పడిందంటే మళ్ళీ ఇది చూసారా ఎలాగోగుతున్నాయా, చేపలు ఉంటాయి. గెంతేదో దూకేదో అనుకున్నాం, ఏ బొక్క లేదు ఇక్కడికి వచ్చాక. అదో మా వాడు ఎడారిలో నడిచినట్టు నడుచుకొని వస్తున్నాడు. నేనైతే రంగురంగుల టీషర్టు, కలద్దాలు, ఇంకా బొక్క పొడి అన్నీ సర్దుకొని వచ్చాం. సరే అక్కడికి వెళ్ళి మొలగొచ్చు, ముందు పైకి వెళ్దాం అనుకుని నడుస్తున్నాడు. పడ్డాడంటే ఇంక అంతే సంగతిలో. సరే అలా వెళ్తే ఇంకెందుకు అనేసి ఆ గట్టంటే అలా నడుచుకుంటూ ఆ లోన్కి ఒక వే ఉంది, ఆ లోన్ నీటి మధ్యలో కొంచెం సేపు వెళ్దాం అనేసి అలాగే వెళ్ళాం. చూస్తే ఇంకేంటి ఆ కిందనేదో జలపాతం పారినట్టే పారుతుంది. ఆ పైపులో నిండి వాటర్ జమ్ 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 సౌండ్ మామూలుగా. మా వాడిని కొంచెం తీరా బాబు, జూమ్ చేసి తీరా అంటే అటు చూడండి ఎలా తీసాడు. అయినా సరే అక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంది. మేము వచ్చినప్పుడైతే అక్కడైతే ఎవ్వరూ లేరు. సో ఇంకేం చేస్తామనేసి ఒక 5 నిమిషాలు అటు ఇటు తిరిగి అక్కడే చల్ల గాలేస్తుంది ఆ ఎండలో అనేసి కొంచెంసేపు ఉన్నాం. ఉన్న తర్వాత మళ్ళీ ములుగుదాంలే, ఇంత వేడిగా ఉంది కదా నీటిలో ములుగుదాం అనేసి దిగి అటు సైడ్ వెళ్ళాం. అక్కడైతే మాత్రం చాలా చాలా తేటగా, అంటే చాలా తేటగా ఉన్నాయి వాటరు. ములగొచ్చు, కానీ ఈలోగా మా వాడికి ఒక చేప కనిపించిందని ఇంకా నేను కూడా ఇంకేం చేద్దాం అనేసి ఒక పెద్ద రాయి తీసుకొని చూడండి ఏం చేస్తానో చూడండి. పెద్ద చేప అయితే కనబడింది. సో రాయి తీసుకొని నేనైతే మా వాడు చూడండి చేప చూపిస్తుంది, చూడండి అలా వెళ్ళిపోతుందా. ఆ చేపనైతే పట్టేద్దాం పెద్ద ఫిషర్ మ్యాన్ లాగా అనేసి మనం దిగాం నీటిలో. దిగితే మొత్తం నాచు, అడిగి ఎక్కడేసినా జారిపోతున్నాం. ఆ రాయి కొట్టుకొని నేను ఒక 5 కేజీలు రాయి కొట్టుకొని దిగాను నేను. సరే ఊక్కొని జోంకొని అలాగైతే నీటిలోకి అయితే రాయి కొట్టుకొని దిగాను. సరే కనిపిస్తుంది కదా అని రాయి పైకి ఎత్తాను. వేసి కొట్టేలోకి జారుకుంది భయ్య చేప, అంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా. సర్లే మనకు అంత సీన్ లేదులే ఇంకెందుకనేసి కాంప్రమైజ్ అయిపోయి బయటకు వచ్చేదామని చూసినా సరే కొంచెం ముందుకు వెళ్దామనేసి అలా ముందుకెళ్తే ఎంతలా మునిగిపోయింది చూడండి, మోకల దాకా నీళ్ళు వస్తే. ఇంక అందులో జారిపోయి పడ్డామంటే ఏ రాయికో దేనికో తగిలేస్తాం, ఇంకెందుకులే అనేసి ఇంకా బయటకు వచ్చేసాం.
అక్కడికి వెళ్ళి ములుగుదామనేసి మా వాడు ఊరు తినేస్తుంటే ఇంకా నేను కూడా ఇంకెందుకులే చేసిన సాహసాలు చాలనేసి బయటకైతే నేను ట్రై చేశాను. అలా బయటకు వస్తాం. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసాం అవతలకి వెళ్దామని. మళ్ళీ ఒక ఇంట్రెస్ట్ పుట్టింది. మళ్ళీ ఒక చిన్న రాయి పట్టుకొని చిన్న చేపనైనా కొడదామనేసి వెళ్ళాం. ఆ రాయి చూస్తే చాలా అంటే చాలా వేడిగా ఉంది ఎండకి. ఇంకా అది మొయ్యలేక ఆ నీటిలోనే పెట్టాను. నాకు చెయ్యి మొత్తం కాలిపోయింది అసలు. సో ఇంకెందుకని ఆ నీటిలో పెట్టాను రాయిని. పెట్టేశాక ఆ నీటి నుండి అటు జారుదామని చూస్తే ఇట్లా మొత్తం రాయిలన్నీ నాచు మొత్తం నాచు అయిపోయి ఆ నాచులో కానీ ఇంకా పడ్డామంటే ఇంకా అంతే సంగతులు. కానీ జాగ్రత్తగా అయితే చూసుకొని వెళ్ళాలి, ఎందుకంటే మొత్తం రాయే. నీళ్ళు కూడా చూసారా ఎంత తేటగా ఉన్నాయో. మా వాడైతే ఏకంగా ప్యాంట్ పైకి ఎత్తిస్తే నీటిలో నడిచేస్తున్నాడు. నేను కూడా ఇంకా అడుగులో అడుగేసుకుంటే అవతల ఒడ్డుకి దాటేద్దామని ప్లాన్ చేసుకున్నాం. సో సేఫ్గా అయితే మాత్రం అవతల ఒడ్డుకి అయితే దాటేసాం. మా వాడు వస్తున్నాడు. ఇటు నుండి అటువైపు వెళ్ళిపోదామనేసి ప్లాన్ చేసాం. సో అటువైపు వెళ్ళిపోతే మనం ములగడానికైనా కొంచెం ఫ్రీగా ఉంటుంది అనేసి సో ఇద్దరం అయితే బయటకు వచ్చేసాం. ఇటు నుండి అటు ఆ నీటి నుండి ఎలా చూసారా, ఇక్కడ కూడా చేపలు చాలా ఉంటాయి. పడదామని మళ్ళీ ట్రై చేశాను. ఎంత కొట్టినా చామని బాగుంటారు కదా, అలాగ మళ్ళీ ట్రై చేద్దామని చూశాను. కానీ నీటిలోనే ఎలా అండి మనకి చేపలు దొరికేస్తే ఉట్టి చేతులతో కష్టమే. దొరికింది అనుకుంటారా, దొరకలేదు, ఉట్టి మట్టి దొరికింది. ఇంకెందుకులే అనేసి వచ్చేస్తున్నాం. బయటకు వచ్చేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసాం. ఇక్కడ నుండి మళ్ళీ ఒక పైకి వెళ్ళాలన్నమాట. ఆ పైకి ఎక్కి ఒక గౌట్ అంతే. సో మా ఇద్దరం ఇంకెందుకనేసి కేర్ఫుల్గా గట్టు నుండి నింపాదిగా అయితే మాత్రం ఆ ఒడ్డంతా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. చూసారా రాయిలు ఎంత లోతులో ఉన్నాయో, అంటే అది ఎంత లోతులో ఉందో చూడండి. ఇగోండి చెప్పాను కదా చెట్టు అనేసి, ఇగోండి ఆ గోడ పైకి ఎక్కి అటు నుండి ఆ కిందకి దిగాలన్నమాట. సో మా వాడు ఇంకా వస్తున్నాడు చూడండి, చచ్చిపోయాడు ఆల్మోస్ట్ ఈ ఎండకి అక్కడి నుండి ఇక్కడికి వచ్చేప్పటికి. సో ఇంకెందుకనేసి ఇద్దరం కేర్ఫుల్గా ఆ చెట్టు నుండి కిందకైతే దిగాం. దిగి ములుగుదామని చూసాం. కానీ ఈలోగా ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం అక్కడి నుండి ఎంత లోతుందని చూసాం. చూసారా సూర్యుడు కూడా తిన్న నీటిలో పడితే అంత క్లియర్గా కనిపిస్తున్నాడు ఆ నీటిలో చూడండి. నేనైతే మాత్రం ఆ చల్లదనానికి ఇంకా చిన్నపిల్లని అయిపోయాయి. పుషప్స్ కొట్టేసి మా వాడైతే ఏకంగా జంపులు. ఇంకా అంత దూరం నుండి వచ్చాం కదా, ఇంకా ములగపోతే బాగోదనేసి నేను కూడా ములిగిసాను. సో ఈ రోజుకైతే మా ప్రయాణం ఇలా సాగిపోయింది. చూడండి లాస్ట్లో నేను కూడా ఇది చేస్తాను. చూడండి ఎంత కూల్గా ఉన్నాయో తెలుసా. చలి పుట్టిసింది తెలుసా. మేము ములిగింది ఒక గంట ములిగి ఉంటాం నాకు తెలిసి.